మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. సో చాలా మందిలో ఈ జుట్టు రాలడం అనేది అధికమైన సమస్య. అసలు మాకు హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు, వైట్ హెయిర్ సమస్య ఎక్కువ ఉంది. అసలు హెయిర్ ఫాల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తో యంగ్స్టర్స్ లో, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఫేస్ చేస్తున్నారండి ప్రాబ్లం. చిన్న పిల్లలు వైట్ హెయిర్ రావడం, చాలా మంది అనుకుంటాం వైట్ హెయిర్ రావడానికి మెయిన్ కారణం స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. స్ట్రెస్ తగ్గించుకోండి, చిన్న పిల్లలు ఎక్కువ స్ట్రెస్ ఉండదు కదా, మరి ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్ అంటాను. ప్రాపర్ వాటర్ సరిగా తాకపోయినా పిల్లలు, ప్రాపర్ న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోయినా సరే, వాళ్ళలో ఖచ్చితంగా వచ్చే మెయిన్ సమస్య జుట్టు రాలిపోవడం, రీగ్రోత్ లేకపోవడము, వైట్ హెయిర్ రావడం జరుగుతుంది. నేను ఒకటి అంటాను, వైట్ హెయిర్ సమస్య కానీ, హెయిర్ ఫాల్ కానీ, వీటి ఏమొచ్చినా సరే షాంపూస్ ఫ్రీక్వెంట్గా మార్చడం అనేది ఆపేసేయండి. మనం చిన్నప్పుడు ఒకటే షాంపూ కంటిన్యూగా వాడేవాళ్ళం. ఇంట్లో అందరూ కూడా అదే వాడేవాళ్ళం. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఒక్కొక్కరికి 2-3 షాంపూలు ఉంటాయి. అలా అయిపోయింది. సో కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా మనకి హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. షాంపూస్ అని, సీరమ్స్ అని, రకరకాల స్మెల్. చాలా మంది ఏ షాంపూ వాడుతున్నారంటే మాది చాలా స్మెల్ ఉంటుంది, చాలా పర్ఫ్యూమ్ స్మెల్ ఉంటుంది. సో ఇవన్నీ వాడడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంటుందండి హెయిర్. దానికి కూడా మనము మ్యాక్సిమం ఆయుర్వేద ప్రోడక్ట్స్ వాడండి. నేను ఒకటే చెప్తాను, మన పాతకాలంలో సికాయి కానీ, ఉసిరికాయ కానీ మంచిగా వాటర్లో నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేచి బాగా ఉడకబెట్టి దాన్ని మంచిగా స్నానం చేసేవాళ్ళు. ఎంత న్యాచురల్ షాంపూ అండి ఇది. ఏ కెమికల్ లేదు, హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా బాగా జుట్టు రాలిపోతున్న వాళ్ళకి నేను చాలా మంది వస్తుంటారు, మనకు జుట్టు రాలిపోతుందని. సో నేను వచ్చిన వెంటనే మీరు ఏం షాంపూ వాడుతున్నారండి? అన్ని వాడేసాం మేడం. రీసెంట్గా మీరు ఎక్కడో చూసారు కదా, ఆ వీడియోలో చూసాం. మాకు కూడా మా మమ్మీ కూడా చెప్తుంటారు చాలా వరకు, ఈ ఉసిరికాయని మంచిగా నానబెట్టేసి మార్నింగ్ లేచాక మంచిగా దాన్ని ఉడకబెట్టేసి ఉడకబెట్టిన వాటర్తో స్నానం చేస్తుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, రీగ్రోత్ కూడా బాగా చూసామని చెప్తుంటారు. బెస్ట్ థింగ్ అండి, ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో కొద్దిగా మంచిగా చియా సీడ్స్ పొద్దున ఒక 1/4 స్పూనే, పావు స్పూన్ పొద్దున నానబెట్టి ఈవినింగ్ 4 to 5 మధ్యలో అమైనో యాసిడ్స్ తగ్గిపోయిన బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో చియా సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి హెయిర్ ఫాల్కి. పొద్దున నానబెట్టుకొని ఈవినింగ్ 4 to 5 మధ్యలో మంచిగా చియా సీడ్స్ వాటర్ తాగడం. కర్రీ లీవ్స్ కూడా, కరివేపాకులో కూడా మంచి అమైనో యాసిడ్స్ ఉంటాయి, రిచ్ విటమిన్స్ ఉంటాయి అందులో కూడా. సో హెయిర్కి సంబంధించినవి అవి కూడా మనము కూరలు వేసిన వెంటనే యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే కూర పక్కన పెట్టేస్తుంటారు కరివేపాకుని. కర్రీలో మంచి కలుపుకొని తినండి, కరివేపాకు చాలా మంచిది. నేను రోజు పొద్దున్నే బ్రష్ చేశాక ఒక 2-3 కరివేపాకులు తీసుకోమంటుంటారు. తినండి మంచిగా నమిలి, చాలా మంచిది హెయిర్ గ్రోత్కి అంటుంటారు. కొంతమందిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, అది కరివేపాకు నమిలి తింటుంటే వాళ్ళకి కొద్దిగా ఇరిటేటెడ్గా ఉండి స్టార్టింగ్లో తిని 2 రోజులు తిన్నాక ఇబ్బందిగా ఉందని ఆపేస్తారు. అలాంటప్పుడు డైరెక్ట్ పరిగెడుపున కాకుండా ఏదో ఒక టైంలో తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి కర్రీ లీవ్స్ చాలా మీకు అన్నీ తెలిసినవే. కర్రీ లీవ్స్ మంచిగా తీసుకోవచ్చు, చియా సీడ్స్ తీసుకోవచ్చు, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మోర్ న్యూట్రిషన్ ఇవన్నీ. పిస్తా పప్పు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మనకు తెలిసినవే. ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతుందంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, షాంపూ అన్న మారుస్తాం, ఆయిల్స్ మార్చేస్తాం, లేదంటే ఏదైనా థెరపీస్కి వెళ్ళిపోతుంటాం. సో నేనేమంటానంటే ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటే అసలు హెయిర్ ఫాలే అవ్వదు. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అని గమనిస్తే మేబీ స్కాల్ప్ మెయింటెనెన్స్ కరెక్ట్ లేదేమో, మేబీ కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువ షాంపూస్ వాడుతున్నానేమో, మూడో విషయానికి వస్తే అసలు ఫుడ్లో ఏమన్నా మెయిన్ న్యూట్రిషన్ కరెక్ట్ లేదేమో అని చూసుకోవాలి. కాబట్టి నేను మెయిన్ థింగ్ చెప్తుంటాను, హెయిర్ ఫాల్ అవుతుందంటే మనం ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాల్సింది B12 టెస్ట్ చేయించుకోండి. B12 టెస్ట్ చేయించుకొని B12లో ఏమైనా 100% B12 డెఫిషియన్సీ ఉంటేనే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. B12 టెస్ట్ చేయించుకోండి. సప్లిమెంట్ తీసుకుంటారు చాలా మంది. సప్లిమెంట్స్ కాకుండా మునగాకు, బచ్చల కూర, మెంతి కూర, తోటకూర బ్రహ్మాండం అండి. ఆకుకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి. మనకి మునక్కాయలు ఉంటాయి కదా, జస్ట్ ఉడకబెట్టేసి పీసెస్ లా కట్ చేసి లైట్ గా 30 seconds స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత దాన్ని తీసి పిప్పంతా తీసి దాన్ని పౌడర్ చేసేసుకొని ఆ మునక్కాయ లోపల గుజ్జులో మోర్ న్యూట్రిషన్ ఉంటుంది. ఆ గుజ్జుని ఆవు పాలలో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని తీసుకుంటామంటాను. చాలా సమస్యలు నేను చెప్తుంటాను ఈ పౌడర్. ఫ్లాక్స్ సీడ్స్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కానీ మనం లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ, అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. వాల్నట్స్ లో కూడా ఉంటాయి. సో మెయిన్ థింగ్ వాల్నట్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత మనకి ఫ్లాక్స్ సీడ్స్ కానీ వీటన్నిటిని పౌడర్ ఫామ్ లో చేసుకొని కూరల్లో కానీ, ఆకుకూర ఫ్రైలో కానీ కలుపుకొని తీసుకుంటా ఉండండి. సో లోపల బలమైన ఫుడ్ తింటుంటే, అంటే ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే మనకి హెయిర్ అనేది రీగ్రోత్ లేక వైట్ హెయిర్ వస్తుంది అనుకుంటే, మెయిన్ న్యూట్రిషన్ మీద మనం ఫోకస్ చేయాలి. షాంపూలు మార్చి, సీరమ్స్ మార్చి, ఆయిల్స్ మార్చి ఊరికే వేస్ట్ అంతే. అది మార్చిన ఇమ్మీడియట్గా పడదు. కొంతమందికి వీక్ హెయిర్ ఊడిపోతుంది స్టార్టింగ్లో, అందుకనే బాగా హెయిర్ వీక్ హెయిర్ ఉండేది కొద్దిగా ఉంటాయి. వీక్ హెయిర్ ఊడిపోతే ఇంకెక్కడ ఉంటుంది హెయిర్ అంటాను నేను. వీక్ హెయిర్ అనేది కాదు, ఫస్ట్ స్టార్టింగ్లో అసలు అంత హెయిర్ ఫాల్ ఇంతవరకు మనం ఎందుకు గమనించుకుంటూ ఉంటాం? హెయిర్ ఫాల్ అవుతుంది అన్న వెంటనే
మనం ఇమీడియట్గా B12 టెస్ట్ చేయించుకోవాలి. నేను చెప్పినట్టు ఈ ప్రాపర్గా విటమిన్స్, ఈ ఫుడ్డే మెయిన్ థింగ్. ఫుడ్ తీసుకోండి, వాల్నట్స్ తీసుకోండి, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి, చియా సీడ్స్ తీసుకోండి, మునక్కాయ లోపల గుజ్జు పౌడర్ని ఆవు పాలలో కలుపుకొని తీసుకోండి, నట్స్ తీసుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. కర్రీ లీవ్స్ తీసుకోండి, మంచిగా కరివేపాకు ఉంటుంది కదా, రోజుకు 4-5 ఆకులు ఏదో ఒక టైంలో మంచిగా నమిలి తిన్నారనుకోండి, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీరు డిఫరెన్స్ చూడగలుగుతారు ఈజీగా. కాబట్టి హెయిర్ ఫాల్ కానీ హెయిర్ గ్రోత్ కానీ లేదని చెప్పి స్ట్రెస్ఫుల్గా అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. హెయిర్ చాలా ఇంపార్టెంట్ అండి మనిషికి. హెయిర్ సరిగా లేదనుకోండి, ఒక కైండ్ ఆఫ్ ప్రెజర్ వచ్చేస్తుంది మన బాడీలో. సో హెయిర్ ఫాల్ అవుతుందంటే మనం పక్కన వాళ్ళ హెయిర్ చూస్తూ ఉంటాం, అరే వాళ్ళకి అవ్వట్లేదేమో, వాళ్ళు ఏం షాంపూ వాడుతున్నారు అడుగుదాం, వాళ్ళు ఏం వాడుతున్నారు అది కూడా మనం వాడడం స్టార్ట్ చేస్తాం. వాళ్ళ బాడీ వేరు, మన బాడీ వేరు. వాళ్ళ బాడీ తత్వం, వాళ్ళు తినే ఫుడ్ కరెక్ట్గా ఉందేమో, అందుకని వాళ్ళకి ఆ షాంపూ సెట్ అయింది. మనం తినే ఫుడ్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఈ షాంపూ వాడుతున్నా మనకి ఎఫెక్టివ్గా లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే హెయిర్ ఫాల్ కానీ ఫేస్ మీద పింపుల్స్ రావడం కానీ ఏదైనా సరే ఫస్ట్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫుడ్ మంచిగా తీసుకోండి, వాటర్ ఇంటికి బాగా తీసుకోండి, రోజు ఒక మంచిగా దానిమ్మకాయ జ్యూస్ తాగండి. డెఫిషియన్సీస్ అన్ని క్లియర్ అవుతాయి. అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. అండ్ వైట్ హెయిర్ సమస్య కూడా మనం రేర్ గా చూడొచ్చు. ఒకసారి వైట్ హెయిర్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా తగ్గడం చాలా కష్టం. సో ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా కూడా సో అది టెంపరీ వరకే ఉంటుంది, లేకపోతే అసలు రిజల్ట్ కూడా చూడలేము. ఏదో అత్యాస కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ వైట్ హెయిర్ కానీ హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఏదైనా సరే బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, వాటిని కరెక్ట్ చేసుకుంటుంటే మనం చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసాము. చిన్నపిల్లల నుంచి ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు కూడా తీసుకొస్తుంటారు వైట్ హెయిర్ ఉందని చెప్పేసి. ఫస్ట్ ఫుడ్ పరంగా నేను హెల్ప్ చేస్తాను. వాళ్ళు ఆటోమేటిక్గా రాను వైట్ హెయిర్ కాస్త స్లోగా బ్లాక్ అంది కన్వర్ట్ అయ్యి తర్వాత హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడము, గ్రోత్ చూడడం ఇవన్నీ చూస్తుంటారు. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఇదే ఫాలో అవుతూ ఉంటారు అనమాట. సో ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, నీళ్లు బాగా తాగండి, దానిమ్మకాయ జ్యూస్ తాగండి, నట్స్ తీసుకోండి. ఇవన్నీ చేసుకుంటే B12 టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి. ఇవన్నీ కరెక్ట్ ఉంటే అసలు హెయిర్ ఫాలే ఉండదు, రీగ్రోత్ కూడా మంచిగా ఉంటుంది, వైట్ హెయిర్ అనే సమస్య ఉండదు మనకి. ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.